ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము. నరసింహ శతకంలోని పద్యము తాత్పర్యం తెలుసుకుంటూ ఉన్నాము కదా. ఈరోజు 34వ పద్యము తాత్పర్యం తెలుసుకుందాం. ధీరత బరుల నిందింప నేర్చితి గాని తిన్నగా నేను భ్రస్తుతింపనైతి. పొరుగు కామినులందు బుద్ధి నిల్పితి గాని నిన్ను సతతము ధ్యానింపనైతి. పొరికి ముచ్చటనైన మురిసి వింటిని గాని ఎంచి నీ కథల ఆలకించనైతి. కౌతుకంబున బాతకము గడించితి గాని హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి. అవనిలో నేను జన్మించినందుకేమి సార్థకము గానరాదాయే స్వల్పమైనా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. తాత్పర్యము: ఓ నరసింహస్వామి, ధైర్యంగా ఇతరులను తిట్టుట నేర్చుకున్నానే గాని నిన్ను పొగడి ధ్యానింపనైతిని. పొరుగున గల పడతులందు మనసు పడితినే గాని నిన్ను నిత్యము తలంచనైతిని. కళ్ళబొల్లి కబుర్లను నా ఆసక్తితో విన్నానే గాని నీ కథలను ఆలకించనైతిని. ఆనందంతో పాపాలు చేశానే గాని పుణ్యమును సంపాదించనైతిని. ఈ లోకములో నేను జన్మించిన ప్రయోజనము కాస్తైనా కనబడుటలేదు స్వామి. విన్నాము కదా. 34వ పద్యము తాత్పర్యము. మరల 35వ పద్యము తాత్పర్యంతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం.